హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ పోస్టులు చూసుకుందాం. ఇక్కడ పోస్టులు వివరాలు చూసుకుంటే ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్, సైంటిస్ట్ పోస్టులు మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అలాగే సైంటిస్ట్ సి 2 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ డిప్యూటేషన్లో 2 పోస్టులు ఉంటాయి. సైంటిస్ట్ సి డిపార్ట్మెంట్ ఏజ్ చూసుకో 28 ఇయర్స్ దాటి కూడా ఉండకూడదు. ఇక్కడ 56 ఇయర్స్ దాటి ఉండకూడదు. పోస్ట్ కోడ్ 1 నేమ్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్ 1. కేటగిరీ ఎస్టీ ఒక పోస్ట్ ఉంది. ఎస్టీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. 28 ఇయర్స్ దాటి ఉండకూడదు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ 3 ఇయర్ డిప్లొమా చేసి 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో. అలాగే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే ఎక్స్ట్రా నాలెడ్జ్, గుడ్ హ్యాండ్ రైటింగ్, ఓవరాల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడడం రావాలి, మంచి రైటింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి, ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ గురించి అలాగే ఓషన్స్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. ల్యాబొరేటరీస్ హై రిజల్యూషన్ తెలిసి ఉండాలి. రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే సపోర్టింగ్ సునామీ అడ్వైజర్గా ఉండాల్సి ఉంటుంది. వర్కింగ్ షిఫ్ట్ చూసుకుంటే 24 గంటల వర్కింగ్ ఉంటుంది. రొటేషన్ షిఫ్ట్స్ ఉంటే పోస్ట్ నెంబర్ 2 చూసుకుంటే ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ జనరల్ క్యాండిడేట్స్ కోసం సేమ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్. క్వాలిఫికేషన్ చూసుకుంటే శాలరీ ఇక్కడ పే లెవెల్ చూసుకుంటే 35,000 to 1,12,000 per month ఉంటుంది. అలవెన్సెస్ అలాగే బీఏ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ క్లాస్లో 60% మార్క్స్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ప్రాజెక్ట్స్ అలాగే డిప్లొమా ఇంగ్లీష్ లిటరేచర్ ఓషన్స్ కోసం తెలిసి ఉండాలి. అలాగే సౌండ్ వర్కింగ్, రెస్పాన్సిబుల్ సైంటిఫిక్ సపోర్ట్ ప్రాజెక్ట్, సైంటిఫిక్ టెక్నికల్ డాక్యుమెంటేషన్, పబ్లిక్ రిటెన్షన్, ఓవర్ రీచ్, ఆపరేషనల్ యాక్టివిటీస్ 24/7 వర్క్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ 3 చూసుకుంటే ఇక్కడ పోస్ట్ కోడ్ 3 పోస్ట్ ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ కోసం ఒకటే సైంటిఫిక్ అసిస్టెంట్ సేమ్ శాలరీ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసి ఉండాలి. అలా డిగ్రీ 60% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. లైబ్రరీ అండ్ సెంట్రల్ స్టేట్ అటానమస్ కాలేజ్ అలాగే లైబ్రరీస్లో వర్క్ చేసి ఉండాలి. అలాగే రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మేనేజ్మెంట్ ఆఫ్ లో కేసీఆర్ లైబ్రేరియన్గా పనిచేయాల్సి ఉంటుంది. యాక్టివిటీస్ ఎలైట్స్ పోస్ట్ కోడ్ సైంటిస్ట్ సి పోస్ట్ ఒక పోస్ట్ 50 సంవత్సరాల లోపు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిప్యూటేషన్ మీదుగా ఉంటుంది. శాలరీ చూసుకుంటే 67,000 నుంచి మొదలవుతుంది. 67,000 to 2 లక్షల వరకు ఉంటుంది శాలరీ. అన్ని అలవెన్సెస్ అప్లికేబుల్ అవుతాయి. ఎలిజిబిలిటీ చూసుకుంటుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లేదని గుర్తింపు పొందిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేసి ఉండాలి.
పబ్లిక్ సెక్టర్లో, అండర్టేకింగ్లో, సెమీ గవర్నమెంట్ అటానమస్లో, ఆర్గనైజేషన్లో హోల్డింగ్ అండ్ వర్క్ చేసి ఉండే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి, ఎంటెక్, ఎంఎస్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసి ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్, లేటెస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అలాగే పిహెచ్డి కంప్యూటింగ్ అప్లికేషన్ సర్టిఫికేషన్ ఆఫ్ డెవలప్మెంట్ మ్యారిటైమ్లో వర్క్ చేసి ఉండాలి. అలాగే సైంటిస్ట్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ సేమ్ శాలరీ ఉంటుంది. మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఎంఎస్సి, ఎంటెక్ చేస్తుంటే 60% మార్క్తో అయితే గుర్తింపు పొందిన ఉత్తీర్ణ ఓషనోగ్రఫీ చేసి ఉండాలి. మెరైన్ సైన్స్, క్లైమేట్ సైన్స్ చేసి ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. పిహెచ్డి ఓషన్ సైన్స్, ఓషనోగ్రఫీ, మెరైన్ సైన్స్లో రిలేటెడ్ ఫీల్డ్లో చేసి ఉండాలి. అప్పుడే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఓషనోగ్రఫీ డేటా కలెక్షన్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఓషనోగ్రఫీ డేటా కలెక్షన్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ సర్వీస్లో చేయాల్సిన పనులు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే పోస్ట్ ఆధారంగా రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది. డిప్యూటేషన్ పీరియడ్లో చూసుకుంటే 1 year పీరియడ్లో ఉంటుంది డిప్యూటేషన్. తర్వాత మన పెర్ఫార్మెన్స్ బేసింగ్ సాటిస్ఫాక్షన్ బేస్డ్గా మనల్ని కంటిన్యూ చేయొచ్చు. డిప్యూటేషన్ పీరియడ్ని మళ్ళీ పెంచవచ్చు, మనకు పెంచవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టెస్ట్ ఉంటుంది. 100 మార్క్స్కు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే జనరల్ నాలెడ్జ్, అలాగే యాప్టిట్యూడ్, న్యూమెరికల్ ఎబిలిటీ 40 మార్క్స్. పార్ట్ బిలోనే టెస్ట్ సబ్జెక్ట్, మీ ఏ సబ్జెక్ట్లో ఉన్నారో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆ సబ్జెక్ట్ను మీద 60 మార్క్స్ ఉంటాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు ఇస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.25 మార్క్స్తో ఇన్కరెక్ట్ అయిన ఎగ్జామ్ చూసుకుంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు.